మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత అయితే మనం ఇక్కడి నుంచి అయితే ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట మొత్తం. ఇంకా మనకి చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే పెద్ద పెద్దవి అయిపోయినాయి. ఇంకా 250 స్టెప్స్ అయితే చూపిస్తున్నాయి. బట్ కాకపోతే ఇక్కడ కిందకి దిగాలి, అప్ ఎక్కడం కాదు, దిగాలన్నమాట. ఇప్పుడు మొత్తం డౌనే ఉంది, మళ్ళీ కిందకి దిగాలి అంతా. ఇక్కడి నుంచి అయితే ఇలా ఎంత దూరం దిగాలో చూడాలి. మనకి మెట్ల పరంగా తక్కువ ఉన్నాయి, కానీ డిస్టెన్స్ పరంగా అయితే ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. ఈజీగా 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. అక్కడ దాకా కనిపిస్తుంది డౌన్. అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ వస్తున్నాయి. మనకి ఆ డౌన్ అనేది కొంచెం దూరమే ఉంటుంది, మళ్ళీ స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడొచ్చు. అన్నీ అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, దిగుతూ ఎక్కుతూ అయితే ఉండాలన్నమాట. ఇలా మనకి ఇంకొక 240 స్టెప్స్ ఏమున్నాయి. అవి కంప్లీట్ చేస్తే మనమైతే పైన తిరుమలలోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. పొద్దుటి నుంచి మైక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఎవరొకరు తప్పిపోయారని చెప్పేసి వాళ్ళ పేర్లు. మళ్ళీ అయితే మనకి ఒక బస్ రూట్ అయితే వచ్చిందనమాట. నాకు తెలిసి ఇది కిందకి వెళ్ళే బస్ రూట్ అయి ఉండొచ్చు. దీని కింద నుంచి అయితే వెళ్తున్నాం మనం. మళ్ళీ ఇలాంటి 2-3 తగిలినాయి మొత్తానికైతే మనకి. ఇక్కడికి వచ్చేసరికి ఓపిక అంతా అయిపోయిందనమాట. ఇంక అసలు ఏం లేదు, ఎనర్జీ అంతా నీళ్ళు. ఈ స్టెప్స్ మనకి మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి ప్రతి మెట్టు కూడా చాలా హైట్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా అసలు ఎట్లా ఉన్నాయో, విపరీతమైన హైట్ అయితే ఉన్నాయి అన్నీ. ఈ ఆఖరి కొండ అయితే అక్కడ అంత ఈజీ కాదు, బస్సులు అయితే వెళ్తున్నాయి అన్నమాట. మోకాళ్ళ పర్వతం దగ్గర నువ్వు మొత్తం 80 మెట్లు ఎక్కావు అనమాట నాకు తెలిసి దగ్గర. ఇక్కడ ఒక మండపం అయితే వచ్చింది. ఇదేం మండపం, చీకటి పడేసరికి పేరు అయితే ఏం కనిపించట్లేదు మనకి ఇక్కడ. ఈ కొంచెం అయితే ఎక్కితే రోడ్డు కనిపిస్తుంది కదా మనకి, దాని మీదకి అయితే వెళ్ళిపోవచ్చేమో. ఇంకా అదిగో ఆ దీపాలు వెలిగించే దగ్గరతో ఎండట్టుంది స్టాప్. ఇంకా అక్కడతోటి అక్కడ పెట్టారు కదా మనకి, అక్కడతోటి స్టెప్స్ అన్నీ కంప్లీట్ అనమాట. ఇంకా ఇక్కడ ఏం కొట్టాను. ఫైనలీ మనం లాస్ట్ మెట్టు దాకా అయితే వచ్చామన్నమాట. టైం అయితే చూడొచ్చు మనకి 8:30 అనమాట టైం అయితే మనకి. మనం బయలుదేరింది ఇప్పుడు మార్నింగ్ 11:15 బయలుదేరాం మనం నడవడం. ఇప్పుడు టైము 8:30 అయిందనమాట. ఒకసారి ఎంత టైం అయిందో మీరే లెక్కేసుకోరు ఇక, ఎందుకంటే ఓపిక నశించిపోయింది ఇక. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ నమః, ఓం నమో గోవిందాయ నమః. ఇది లాస్ట్ అనమాట ఇంకా స్టెప్. మనకి లాస్ట్ మెట్టు దాకా మళ్ళీ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ, ఎందుకంటే తీసుకొని కొడతారు. అలాగే దీపం కూడా వెలిగిస్తుంటారు. మొత్తానికైతే మనం పైకైతే వచ్చేసాం లాస్ట్. ఇంక స్టెప్స్ అయితే ఏముండవుదా, ఇంకా మొత్తం ప్లెయినే ఉంటుంది ఏమన్నా ఉన్నా కానీ. లేదమ్మా ఇంక స్టెప్స్ ఏమి ఉండవు, ఇంకా అయిపోయినాయి. ఎక్కడి నుంచి అంతా ప్లెయినే ఉంటుంది మొత్తం అంతా. ఎక్కడి నుంచి అంతా ప్లెయినే ఉంటుంది. ఎక్కడి నుంచి అంతా నీట్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు వెళ్ళే దారిలో మనం ఆ బ్యాగులు కలెక్ట్ చేసుకోవాలి. పొద్దున ఇచ్చాం కదా, ఆ బ్యాగులు కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా టెంపుల్ ముందుకు వెళ్తే ఇది డే టైం అయితే ఈ మండపాల నిండా పడుకొని ఉంటారు జనం. పగలు అంటే వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు కొంతసేపు మొత్తం అంతా. ఇప్పుడు నైట్ అయిపోయేసరికి వెళ్ళిపోయారు మొత్తం అంతా. 1999లో కట్టారంటది.
ఈ మండపాన్ని 1999లో నిర్మించారంట ఇది. అంటే కట్టారు అప్పుడు 99వ సంవత్సరంలో. 99 నుంచి లెక్కేసుకో. అంతే. ఇక్కడ నుంచి మనకేంటంటే బట్టలు అన్నీ అమ్ముతుంటారు అనమాట. ఈ చున్నీలు లోపలికి వెళ్ళలేరు కదా, అందుకని చెప్పి అన్ని షాపుల్లో ఎక్కువగా అమ్ముతుంటారు అవి. ఇక్కడ నుంచి మనకి సబ్బులు, షాంపులు అన్నీ అమ్ముతారు. దాంట్లో చేయనీరు, కోనేరులో వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోనే అనుకుంటా మన లగేజ్, ఇదిగో ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్. మనం ఇందాక అక్కడ నా దగ్గరే ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం లగేజ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. కింద మనం అక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఉందాం లేదా. ఇది మనకి ఉచిత లగేజీ వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. క్లోజ్ ఏమి ఉండదు, ఉంటుంది ఎక్కడో ఒక పక్క ఉంటుంది, అటు సైడ్ ఎక్కడో పెట్టి ఉంటాడు ఓపెన్. మనం అక్కడ ఇచ్చేస్తే కింద మొత్తం ఎక్కడికైతే వచ్చేసిద్ది అనమాట. చూస్తున్నారుగా, మనం ఇది వచ్చే దారిలోనే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. మెట్ల మీద నుంచి మనం ఎక్కువ వస్తున్నప్పుడు మనకైతే ఇక్కడే కనిపించిద్ది అనమాట డైరెక్ట్. ఎక్కడి నుంచి అయితే తీసుకొని మనం టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇటు సైడ్ ఉన్నట్టుంది ఎంట్రీ, అటు క్లోజ్ చేశారు. ఇటు సైడ్ ఉన్నట్టుంది ఎంట్రీ, ఈ పక్క సైడ్. ఈ స్లిప్ అయితే ఇచ్చారు, ఇదైతే మాన్యువల్ అంట. దీంట్లో మనమే దేవులు ఆడుకోమంటున్నారు. ఇటు సైడ్ పోయి దేవులు ఆడాలో తెలియట్లేదు. ఇది మొత్తం ఎయిటీన్ to 24 అని చెప్పారు చెప్పడానికి నంబర్లు అయితే, కానీ అర్థం కావట్లే ఎక్కడుంది ఏంటి అని. ఏ కనిపించట్లే ఎక్కడ. అయితే ఒక పని చేయి, వరుసగా ఇట్లా చూడు. ఇది మంద కాదు. అవునా, 2 బ్యాగులు దొరికినాయి. మరి ఇంకొకటి ఏది, మొత్తం ఖాళీ ఉంది. ఇది అటు సైడ్ ఏమైనా ఉందా అంటే ఫైనల్లీ బ్యాగ్ అయితే దొరికింది నాది. ఫైనల్ బ్యాగ్ అయితే దొరికింది. నేను కూడా ఎత్తుకుతున్నా. ఇటు సైడా? ఓకే. ఎంతోసేపు ఎతికిన తర్వాత అప్పుడైతే ఈ బ్యాగ్ అయితే దొరికిందనమాట. 2 బ్యాగులు అయితే వెంటనే దొరికినాయి, ఇదైతే దొరకలేదు. ఎందుకంటే ఇది మాన్యువల్ అంట, అవేమో ట్యాగ్స్ ఉన్నాయి, ఏందో అర్థం కావట్లే. తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు, మనమే దేవులు ఆడుకోవాలంట. కాకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఇటు మీద ఉన్న నెంబర్లు అయితే చెక్ చేస్తారంట, అదొక్కటి ప్లస్ పాయింట్. లేకపోతే ఎవరి బ్యాగులు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. ఇగో ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నట్టున్నారు. మనం కింద పెట్టిన బ్యాగులు పైకి రావడం వరకు అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే వెతుక్కోవడం అనేది కొంచెం కష్టంగా ఉందన్నమాట. అంటే ఫాస్ట్గా వచ్చిన వాళ్ళకి దొరకచ్చేమో, కానీ కొంచెం మనకి ఎక్కువ టైం 8 గంటలు 7 గంటలు అలా పడితే పైకి రావడానికి ఆ బ్యాగులన్నీ ముందు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అక్కడ బ్యాగులు కనిపించట్లేదు అని అంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గర అయితే చెక్ చేయండి. ఎందుకంటే తెలియక కొంతమంది తీసుకెళ్ళి అక్కడ వాళ్ళే కాదని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట. కాబట్టి మేము కూడా చాలా వెతికాం, బ్యాగ్స్ దొరకలేదు. లాస్ట్లో మాకు ఎక్కడంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గరే దొరికినాయి అనమాట. ఎందుకంటే సేమ్ ఉంటాయి కదా కలర్స్, కొన్ని తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేస్తారు, అక్కడ నెంబర్ ఉంటుంది కాబట్టి మన బ్యాగులు మనకు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేస్తుంది నేనైతే దర్శనం అయిపోయిన తర్వాత అనమాట. బయటకు వచ్చాం, మాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఒకసారి మనం దర్శనం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మేమైతే నైట్ 12 గంటలకైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట దర్శనానికి. మేము చెప్పాం కదా మాకు ఎటువంటి టికెట్ అయితే ఏమీ లేదని, ఫ్రీ దర్శనమేనని. 12 గంటల నుంచి ఉదయం 9-10 గంటల వరకు కూడా మేము మొత్తం ట్రావెలింగ్ అంతా లైన్లోనే ఉందన్నమాట. కొంచెం కొంచెం నడవడం కూర్చోవడం, కొంచెం కొంచెం నడవడం కూర్చోవడం. అలాగే మాకు 9:30-10 గంటల ప్రాంతంలో ఒక రూమ్లోకి అయితే పంపించేశారు మమ్మల్ని. ఆ రూమ్లోనే ఉన్నామన్నమాట. అక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఫుడ్ అది పెడతా ఉంటారు కదా, అప్పటి వరకు కూడా మొబైల్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి అన్నమాట. అన్నీ ఎలాంటి లగేజ్ అంతా ఎక్కడ ఇవ్వలేదు మేము ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఆ రూమ్లోనే ఉన్నాం. సాయంత్రం 6 గంటలకైతే మళ్ళీ లైన్ అయితే బయలుదేరింది.
అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి మేము మొబైల్స్ బ్యాగులు అన్నీ డిపాజిట్ చేసేసామన్నమాట. అవన్నీ డిపాజిట్ చేసిన తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఏదైతే ఉందో అందులోకి అయితే పంపించారనమాట మనల్ని. అయితే అందులో పంపించిన తర్వాత మేమేమనుకున్నామంటే ఇంకా దాంట్లోకి వచ్చేస్తే ఒక 2-3 అవర్స్లో దర్శనం అయిపోయిద్ది అని అనుకున్నాం మేము. కాకపోతే అక్కడ మనకి వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అయితే దర్శనానికి అయితే మాకు టైం వేసి ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ఆ టోకెన్ తోటి మనం కావాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటికి కూడా వెళ్ళేసి మళ్ళీ మనం దర్శనానికి కొంచెం సమయం ముందైతే ఒక 2 గంటల ముందు అలా అయితే వస్తే సరిపోతుందని చెప్పారనమాట వాళ్ళు. కాకపోతే అప్పటికే మేము నైట్ 12 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే మళ్ళీ దగ్గర దగ్గర నైట్ 12 అవుతుంది, అంటే 24 గంటలు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇచ్చారు అనేసరికి భయం వేసిందనమాట. అయితే కొంతమంది ఏం చెప్పారంటే టికెట్ మీద అలాగే ఇస్తారు, మనం బయటికి వెళ్లకుండా ఇక్కడే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఉంటే మనకి తొందరగానే వదిలిపెడతారని చెప్పారు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత డిస్ప్లే మీద టైం అయితే పడుతుందన్నమాట. ఏం పడుతుందంటే 8:30 లేదా 9:30 ఆ టైంలో అయితే మిమ్మల్ని వదులుతారు అన్నట్టుగా డిస్ప్లేలో టైం అయితే పడుతుందన్నమాట. అయితే చాలామంది కూడా ఏం చేశారు అంటే 6 గంటలకల్లా వచ్చారు కదా, వాళ్ళందరూ బయటికైతే వెళ్ళిపోయి మళ్ళీ ఆ టయానికంటే ఒక గంట గంటన్నర ముందైతే లోపలికైతే రావాలని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అంటే బాగానే ఉంది, అది ఈజీగానే ఉంటుంది, అది మనం పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ముందు చాలా రీల్స్లో చూసి ఎక్కడో వెళ్ళాలి, ఎక్కడో ఉంటుంది గేట్ అది ఇది అని అనుకున్నాం. ఏమీ లేదు, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా సరే ఈజీగా చెప్తున్నారనమాట. ఆ టికెట్ తీసుకొని మనం బయటకు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పిన గేట్ దగ్గరికి అయితే వచ్చేసేయాలి, లోపలికైతే పంపించేస్తారు. అయితే మొత్తాన్ని కట్ చేసి ఇటు చేసి మాకైతే 10:30, 11 అయిందనమాట వదిలిపెట్టేసరికి. అది ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి రిలీజ్ చేసేసరికి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ టెంపుల్లోకి వెళ్ళేసరికి అయితే మాకు కరెక్ట్గా 12:30, 1 అయిందనమాట. ఆ టైంకి దర్శనం అయితే అయ్యిందనమాట మాకు ఆ టయానికి. అంటే మొత్తం మీద మాకు దర్శనానికి 24 గంటల సమయం అయితే పట్టింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మాకు ఆ టోకెన్ మీద అయితే ఒక లడ్డు అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఆ టోకెన్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా లడ్లు కావాలంటే ఇంకొక 5 లడ్లు అయితే ఇస్తున్నారు అనమాట. అవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని మేమైతే ఇక్కడికి బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయిపోయిందనమాట మొత్తానికి. ఇంకా మాకు వరాహస్వామి దర్శనం ఒక్కటి మిగిలిందనమాట. ఎందుకంటే మేము నైట్ 12 గంటలకు వెళ్ళిపోయాం కదా, మాకు కుదరలేదు. బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ మొత్తం తిరిగి చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది, చాలామంది ఇక్కడే పడుకొని నిద్రపోతున్నారు. పడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్, అన్ని రూముల కంటే కూడా ఈ ప్లేసు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మేమైతే లడ్లు కలెక్ట్ చేసుకొని అలాగే తెల్లవారిందాకుండి వరాహస్వామిని అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే కిందకైతే బయలుదేరామన్నమాట. ఇంకా ఇక్కడే తిరిగి చూద్దాం అనుకున్నాం, మాకైతే కొన్ని కారణాల వల్ల ఇక్కడ వేరే టెంపుల్స్ తిరిగి చూడడం కుదరలేదు, అందుకని కిందకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట, రూముల కంటే కూడా చాలా నీట్గా ఉంది ఇది మొత్తం. ఇక్కడ మనకి బ్రష్ చేసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఎవరైనా సరే తెలియని వాళ్ళు రూముల కోసం పాకులాడుతూ ఉంటారు. ఒకసారి ఇది ఇక్కడ చెక్ చేయండి, టెంపుల్ చుట్టూ ఈ వాతావరణం అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. రూముల కంటే కూడా చాలా నీట్గా ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ చుట్టూ ఏవైతే ఉన్నాయో వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. మీరు ఇది ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం దూరం వెళ్ళే కొంది అంతగా మంచిగా అనిపించవు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తానికైతే మా దర్శనం ఇలా కంప్లీట్ అయిందనమాట. 24 గంటల దర్శనం పట్టింది. బయటకు వచ్చిన తర్వాత మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం వెళ్ళిపోయి. బేడి ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది కదా, అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని అలాగే లడ్డు ప్రసాదాలు తీసుకొని వరాహస్వామిని దర్శనం చేసుకొని అయితే బయలుదేరామన్నమాట మేము. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మీరు పార్ట్ 1 నుంచి మొత్తం చూడండి. 5 పార్ట్లుగా పెట్టామన్నమాట. అలిపిరి దగ్గర నుంచి బయలుదేరిన ఈ ప్రయాణం మొత్తం 5 పార్ట్లుగా పెట్టాం, ఎక్కడ స్కిప్ చేయలేదన్నమాట, మొత్తం పెట్టామన్నమాట వీడియో. అందుకనే 5 పార్ట్లుగా పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే మీకు కూడా తెలిసిద్ది కదా, అలిపిరి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఆగచ్చు ఏంటి అనేది క్లియర్గా తెలియడం కోసం ఈ వీడియో అయితే ఫుల్గా పెట్టామన్నమాట. ఈ 5 భాగాలు కానీ చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా సరే అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అని. కుదిరితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ యాత్ర అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఈసారి మేము పైకి వచ్చే టైం కావచ్చు, అలాగే కిందకి వెళ్ళే టైం కావచ్చు సెట్ కాలేదు. వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం తినడానికైతే మాకు టైం అయితే కుదరలేదన్నమాట. చూస్తున్నారు కదా, మాకు 24 గంటలు పట్టడం వల్ల
మేము కోనేరులో స్నానం చేయడం కూడా కుదరలేదు మాకు, ఎందుకంటే నైట్ 12 గంటలకు వెళ్ళిపోయాం కదా మేము గుండులు చేయించుకొని, మాకు కుదరలేదన్నమాట. ఇక్కడ కోనేరు అయితే ఆ టైంలో ఉండదు కదా, మేము అందుకని ఇక వాష్రూమ్లో స్నానం చేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. అట్లా కాకుండా కొంచెం ముందు వస్తే మనకి బాగా కుదిరుండేది ఇక్కడ స్నానం